సార్ ఒక్క నిమిషం చూడండి సార్. అన్న గోపాలన్న ముందుకురా. నియోజకవర్గంలో ఇవాళ స్థానిక శాసనసభ్యులు శ్రీహరి ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి విస్తృత కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో కూడా ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకునే భాగంగా మొదటగా మక్తల్ నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం తర్వాత 25 నాడు రాష్ట్ర స్థాయిలో ఎల్బీ స్టేడియంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు రాబోతున్నారు. రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమావేశం 25 ఎల్బీ స్టేడియంలో మల్లికార్జున ఖర్గే గారు ముఖ్య అతిథిగా, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరగబోతుంది. ఇవాళ జరిగినటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం, ప్రతి పల్లె, ప్రతి బూత్ నుంచి ముఖ్యమైనటువంటి నాయకులు, కార్యకర్తలు రావడం జరిగింది. ఇవాళ శ్రీహరి గారి ఆధ్వర్యంలో చాలా స్పష్టంగా కార్యకర్తలతో అనేక విషయాలు చర్చించి, ముఖ్యంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ఏ వ్యక్తి అయితే భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్ల దేశ ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పాదయాత్ర చేసిందో, ఏ వ్యక్తి అయితే మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు 6000 కిలోమీటర్ల భారత్ జోడో న్యాయ యాత్ర చేపడుతున్నారో, ఏ వ్యక్తి అయితే ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాచరిక మోడీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో ఆ వ్యక్తిని ప్రధానమంత్రిగా చేయడమే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని, అలానే తెలంగాణలో ఏర్పాటైనటువంటి ప్రజాప్రభుత్వం యొక్క ఫలాలు ప్రతి లబ్ధిదారునికి అందే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాటుపడాలని ఇవాళ ఈ కార్యక్రమంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్న విషయాన్ని గమనించడం జరిగింది. కార్యకర్తల ఉత్సాహం, ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూస్తే రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి 17 స్థానాలకు 12కు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ లోక్సభ స్థానం, ఏ లోక్సభ స్థానానికైతే స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోఆర్డినేటర్గా ఉన్నారో, ఈ మహబూబ్ నగర్ స్థానం నుంచి అత్యధిక మెజారిటీతో పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా ఆ అభ్యర్థికి అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కాక ఉన్నటువంటి 6 శాసనసభ్యులు మేమందరము, నాయకులము, కార్యకర్తలు అందరం కూడా కష్టపడి పనిచేయాలని వాళ్ళు నిర్ణయించడం జరిగింది.